క్యాన్సర్ ఎంత భయంకరమైన వ్యాధి అనేది మనందరికీ తెలిసిన విషయమే. అది శారీరకంగా మనిషిని ఇబ్బంది పెట్టే కంటే ఎక్కువగా మానసికంగానే కృంగదీస్తుందని అంటారు. ఇక కీమోథెరపీ చేయించుకోవడానికి భరించలేదని చెప్తూ ఉంటారు. ఈ విషయంలో ఓ మహిళ తనకు తానే ట్రీట్మెంట్ చేయించుకొని నయం చేసుకున్నారనే విషయం తాజాగా తెర మీదకి వచ్చింది. క్రొయేషియాకు చెందిన సైంటిస్ట్ బియాటా హలాసి జాగ్రెబ్ యూనివర్సిటీలో వైరాలజిస్ట్గా పనిచేస్తున్నారు. ఆమెకు గతంలో రొమ్ము క్యాన్సర్ సోకి తగ్గింది. అయితే 2020లో మళ్లీ సోకింది. ఈ సమయంలో తన ల్యాబ్లోనే తయారు చేసిన 2 వైరస్లను తనకు తానే ఇంజెక్ట్ చేసుకుని క్యాన్సర్ను వదిలించుకున్నట్లుగా చెప్తున్నారు. ఆమె క్యాన్సర్ 3వ దశలో ఉండగా మరొక రౌండ్ కీమోథెరపీ చేయించుకోవడానికి ఆమె భరించలేకపోయింది. ఈ సమయంలో సమస్యను తన చేతుల్లోకి తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఫలితంగా సొంత వైద్యంతో సుమారు 4 సంవత్సరాల పాటు పోరాడి క్యాన్సర్ నుంచి ఆమె విముక్తి పొందారని అంటున్నారు. ఈ క్రమంలో ఆమె ఆంకోలైటిక్ వైరోథెరపీ విధానాన్ని అనుసరించారని, ఇది వైరస్లను ఉపయోగించుకుంటుందని అన్నారు. ఇది ఒకవైపు క్యాన్సర్ కణాలపై నేరుగానే దాడి చేస్తూ మరోవైపు వాటిని తటస్థీకరించడానికి రక్షణ వ్యవస్థను సమీకరించిందని చెప్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ విషయం వైద్య ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వైకోథెరపీకి ప్రత్యేక జ్ఞానం అవసరం కాబట్టి ఆమెను ఎవ్వరూ అనుకరించడానికి ప్రయత్నించొద్దని చెప్తున్నారు.